ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. ఈరోజు చాలా మంది విశ్వాస జీవితంలో తన స్వకీయ దురాశల చేత మరలు కొల్పబడి ఏడవబడి శోధనలో పడిపోతా ఉన్నారు. చూడండి, యోబుకు కలిగింది పరీక్ష. దేవుడు అనుమతించినటువంటి పరీక్ష, కానీ సాతాను ద్వారా శోధన. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు యోబును శోధించడానికి అపవాదికి అవకాశం ఇచ్చాడు, అంటే అనుమతినిచ్చాడు. అందుకే అంటాడు కదా, ఆ జాగ్రత్తగా విను, యోబు యొక్క ప్రాణం మీద నీకు ఎలాంటి అధికారము లేదు, నీవు అతన్ని ఏమైనా చేసుకో, కానీ ప్రాణాన్ని ముట్టడానికి వీలు లేదని అనుమతి ఇచ్చాడు. అది యోబుకు కలిగినటువంటి పరీక్ష. అయితే దావీదు దగ్గరికి మనం వస్తే గనక, దావీదు మహారాజు తన దురాశ చేత, స్వకీయమైనటువంటి దురాశ చేత బత్షెబాను చూశాడు, బత్షెబాను కావాలనుకున్నాడు, ఆమెతో శయనించాడు, ఆమెని కాపాడుతున్నానన్న ముసుగు వేసి తన భర్తను చంపించేశాడు, తప్పు మీద తప్పు చేశాడు. ఇదేనంటే దావీదు స్వతహాగా కొని తెచ్చుకున్నటువంటి శోధన. మీకు అర్థమవుతుందా? మన స్వంతంగా మన స్వనీతిని ఆధారము చేసుకొని దురాశ చేత తెచ్చుకునే ప్రతిదీ కూడా శోధన. మనము ఎదుర్కొంటున్నటువంటి శ్రమ దేవుని చేత అనుమతించబడిందా, మన స్వకీయ దురాశ చేత తెచ్చుకోబడిందా మనకు అర్థమైపోద్దు. ఒకవేళ మనకు అర్థమైనప్పుడు ఇది నా స్వనీతిని ఆధారం చేసుకుని, నా స్వకీయమైనటువంటి దురాశను ఆధారం చేసుకుని వచ్చినటువంటి శ్రమ అని మీకు అనిపిస్తే గనక, మనకు అనిపిస్తే గనక, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడాలి, దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని సరి చేసుకోవాలి. ఎందుకనంటే దురాశ అనేది చాలా భయంకరమైనటువంటిది. దురాశ అనేది చాలా మనల్ని నరకానికి నెట్టివేసేది.